హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కుక్కు విత్ జాతిరత్నాలు షో గురించి అయితే మాట్లాడుకుందాము. సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఏ కుక్కకి అయితే ఏ జాతిరత్నం వచ్చారు అండ్ ఎవరు ఫస్ట్ ప్లేస్, ఎవరు లాస్ట్ ప్లేస్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనకి జాతిరత్నాలు సెలెక్ట్ చేసుకోమని అయితే ఒక గేమ్ పెడతారు కదా, అది చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత అడ్వాంటేజ్ రాసుకుంటుంది కదా, సో అది కూడా చాలా బాగుంది. అండ్ ఏ కుక్కకి ఏ జాతిరత్నాలు వచ్చాయని మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క జాతిరత్నాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ తెలంగాణ నుంచి శకుంతల అనేసి రోహిణికి అయితే ఇచ్చారు. అండ్ చాలా అంటే చాలా బాగా చేసింది రోహిణి అయితే. ఫస్ట్ వచ్చేసరికి కళ్యాణ్కి అయితే హేమంత్ అయితే జాతిరత్నం అయ్యారు. అండ్ సెకండ్ వచ్చేసరికి తనుజాకి అయితే రోహిణి జాతిరత్నం అయ్యింది. ఆ తర్వాత పల్లవి గారికి అయితే అవినాష్ అయితే జాతిరత్నం అయ్యారు. ఆశిక గారికి వచ్చేసరికి మణికంఠ అయితే జాతిరత్నం అయ్యారు. లాస్ట్ వచ్చేసరికి నిఖిల్కి వచ్చేసరికి దీపిక అయితే జాతిరత్నం అయ్యింది. అండ్ దీపిక అయితే ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగా చేస్తుంది. అవినాష్, రోహిణి వీళ్ళతో పాటు దీపిక కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. అందరూ బాగా చేస్తున్నారు. సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ అని కాదు, సో రెండిట్లో ఉన్న కుక్స్ కానీ జాతిరత్నాలు కానీ చాలా బాగా చేస్తున్నారు. అండ్ సీజన్ ఇంకా 5 కుక్స్ అయితే వంట అయితే ప్రిపేర్ చేశారు. సో అందరూ అయితే చాలా బాగా చేశారు. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి తనుజాకి అయితే ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి నిఖిల్. అండ్ థర్డ్ వచ్చేసరికి ముగ్గురికి అయితే థర్డ్ ప్లేస్ వచ్చింది. అండ్ సేమ్ పాయింట్స్ అయితే ముగ్గురికి వచ్చాయి. కళ్యాణ్, పల్లవి, ఆశిక వీళ్ళ ముగ్గురికి అయితే థర్డ్ ప్లేస్ వచ్చింది. సో జడ్జెస్ అయితే కళ్యాణ్ని చాలా మెచ్చుకున్నారు. పోయిన వారం కంటే ఈ వారం అయితే ఇంకా బెటర్గా కుక్ చేసి ఈ వీక్ అయితే చాలా బాగా చేసామని అయితే జడ్జెస్ అయితే మెచ్చుకున్నారు. సో సాటర్డే ఎపిసోడ్ అయితే ఇంతవరకే. ఈ ఎపిసోడ్లో అయితే మనకి ఎలిమినేషన్ లేదు. అండ్ నెక్స్ట్ వీక్ అయితే ఉంటుంది మనకి ఎలిమినేషన్ ఎవరు అనేసి. సో నేనైతే ఇప్పుడు సండే ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఏ కుక్స్కి ఏ జాతిరత్నాలు వచ్చారనేది మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసరికి డెమోన్ పవన్. సో డెమోన్ పవన్కి ఇమానియల్ అయితే జాతిరత్నంగా వచ్చారు. పల్లవి గారికి వచ్చేసరికి రీతు వచ్చింది. రాకేష్ గారికి అయితే సుహాసిని అయితే వచ్చారు. ఇంకా తర్వాత శ్రీకాంత్ గారికి అయితే హరి అయితే వచ్చాడు. అండ్ తేజస్వినికి అయితే దీక్ష. సో ఇలా అయితే కుక్స్కి జాతిరత్నాలు అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ తర్వాత వంట అయితే చేశారు. అండ్ ఈరోజు ఎపిసోడ్లో కూడా అందరూ అయితే చాలా బాగా కుక్ అయితే చేశారు. సో ఈ ఎపిసోడ్లో వచ్చేసరికి ఫస్ట్ అయితే రాకేష్కి అయితే ఫస్ట్ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో కూడా రాకేష్కి అయితే ఫస్ట్ అయితే వచ్చింది. అండ్ మళ్ళీ తర్వాత ఈరోజు అయితే ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది రాకేష్ గారికి. సో చాలా బాగా కుక్ చేస్తారనుకుంటా. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి డెమోన్ పవన్. సో లాస్ట్ వీక్ డెమోన్ పవన్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఈ వీక్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మనకి శ్రీకాంత్ గారికి అయితే వచ్చింది. సో ఈయన కూడా బాగానే కుక్ చేస్తున్నాడు. ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి తేజస్వినికి అయితే వచ్చింది. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి పల్లవి గారికి అయితే వచ్చింది. ఈ వారం అయితే ఏం ఎలిమినేషన్ అయితే ఏం లేదు. నెక్స్ట్ వీక్ అయితే మనకి ఎలిమినేషన్ అయితే ఉంటుంది. సో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు ఏంటి అని నేను వీడియో చేస్తాను. నాకు ఒక అప్డేట్ ఉంది ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అనేసి. సో నేను అది కన్ఫర్మ్ చేసుకున్నాక ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అనేది మీకు చెప్తాను. సో నెక్స్ట్ అయితే నేను వీడియో చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.